శరణం 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 మా జన్మములెంతో ధన్యం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. శరణం 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 మా జన్మములెంతో ధన్యం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. సుందర సుమధుర సోయగనే పాడిన గీతం పరవశమే. సుందర సుమధుర సోయగనే పాడిన గీతం పరవశమే. ఆదిదేవ శరణం అవతార రూపా శరణం. ఆదిదేవ శరణం అవతార రూపా శరణం. శరణం 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 మా జన్మములెంతో ధన్యం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. కుంటివాడిని నడిపించి గుడ్డివాడికి కనిపించి నమ్మిన ఇంట నివసించి నీ భక్తుల మదిలో నిదురించి. కుంటివాడిని నడిపించి గుడ్డివాడికి కనిపించి నమ్మిన ఇంట నివసించి నీ భక్తుల మదిలో నిదురించి. ఎక్కడ ఉన్నావో నీవు ఏమై ఉన్నావో, సెలవై ఉన్నావో కనుమరుగై ఉన్నావో. ఎక్కడ ఉన్నావో నీవు ఏమై ఉన్నావో, సెలవై ఉన్నావో కనుమరుగై ఉన్నావో. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. శరణం 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 మా జన్మములెంతో ధన్యం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. పేరు పేరున కనిపించి ప్రేమ గుండెలను కరిగించి పాపపుణ్యములు గమనించి తలచినంతనే కరుణించి. పేరు పేరున కనిపించి ప్రేమ గుండెలను కరిగించి పాపపుణ్యములు గమనించి తలచినంతనే కరుణించి. ఎక్కడ ఉన్నావో నీవు ఏమై ఉన్నావో, సెలవై ఉన్నావో కనుమరుగై ఉన్నావో. ఎక్కడ ఉన్నావో నీవు ఏమై ఉన్నావో, సెలవై ఉన్నావో కనుమరుగై ఉన్నావో. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. శరణం 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 మా జన్మములెంతో ధన్యం. సాయినాథ శరణం మా షిరిడీనాథ శరణం. సాయినాథ సాయినాథ షిరిడీనాథ సాయిదేవా. ఓం సాయిరామ్. సాయి నక్షత్రమాలిక 108 ఆలయాల్లో భాగంగా దిల్సుఖ్ నగర్లో జరిగిన కార్యక్రమాన్ని చూడండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సాయిరామ్ గాన విహారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.
ప్రాణాలను నాడితివి మూడు దినములను లేచితివి మృత్యుంజయుడు పిలిచితివి కాళ్ళకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మొదలగలముతో పాడితివి మానానందం కూర్చితివి అహంకారము తెగడితివి నానావలని పొగడితివి మానవ సేవ చేసితివి మహనీయుడని పిలిచితివి తాము భక్తికి మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసలను కలిగించితివి గంగాయములను చూపితివి పరిప్రశ్న చేసుకొని ఇంకా వందలాది వేలాది మంది భక్తులని తయారు చేయడానికి బాబా వారు తమ భక్తుని ఒక వెపన్ గా చేస్తారు. ఆ వెపనే మన రత్నాజీ గారు ఈ రోజు మన ముందు కనిపిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మనందరితో చేయించి ఇందులో పాల్గొనే మనకి పుణ్యం చేకూర్చుకునే విధంగా వీరు ముందడుగేసి వారి అడుగుజాడల్లో మనందరం ఈ రోజు నడుస్తూ ఉన్నాము. బాబా గారు చెప్పారు కదా, పూజతో నాకు పని లేదు, పూజ తంతు నాకు అవసరం లేదు అని చెప్పాను కదా. మరి ఎందుకు ఈరోజు పూజ చేశాము కదా? బాబా గారు పూజ అవసరం లేదు అని చెప్పలేదు, పూజ తంతు అవసరం లేదు అని చెప్పారు. ఎలాంటి పూజ దగ్గర కూర్చున్నప్పటి నుంచి గ్యాస్ కట్టేసావా లేదా, నా బ్యాగ్ సర్దావా లేదా, ఏదో మర్చిపోయినట్టున్నా, లేదంటే ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫోన్ తీసి ఇక్కడ ఇది చేస్తూ ఉంటాము, ఫోన్ మాట్లాడుతూ ఉంటాము. ఇలాంటి పూజ తంతు అవసరం ఐదు